టూ వీలర్ బైక్లో పెట్రోల్ పోస్తే నీళ్లొచ్చాయని హనుమకొండ జిల్లా కమలాపురం మండలంలోని ఉప్పల్ గ్రామానికి చెందిన తూర్పాటి క్రాంతి అనే బాధితులు మీడియాకు వివరాలు వెల్లడించారు. కమలాపూర్ నుంచి ఉప్పల్ గ్రామానికి వెళుతున్న గ్రామంలో కమలాపూర్ గ్రామ శివార్లోని హెచ్పీ పెట్రోల్ బంకులో 120 రూపాయలు పోయించి కొంత దూరం వెళ్లగానే బండి ఆగిపోయిందని తెలిపారు. మళ్లీ టూ వీలర్ స్టార్ట్ చేసినా స్టార్ట్ కాలేదని నెట్టుకుంటూ వెళ్లి మెకానిక్ చూపించగా ట్యాంక్లో నుంచి నీళ్లొచ్చాయని తెలిపారు. కల్తీ పెట్రోల్తో బండి రిపేర్ చేయించాల్సిన పరిస్థితి దాపురించిందని, ఇదేంటని పెట్రోల్ బంక్ యజమాని అడిగితే నిర్లక్ష్య సమాధానం చెప్పారని తెలిపారు. కల్తీ పెట్రోల్తో 3,000 రూపాయల నష్టం వచ్చిందని, బండి రిపేర్ చేయించాల్సి వస్తుందని వాపోయాడు. పెట్రోల్ బంకులో కల్తీపై సంబంధిత శాఖ ఆఫీసర్లు పర్యవేక్షణ చేయాలని, లేదంటే వినియోగదారులు వేళ్లలో నష్టపోవాల్సి వస్తుందని ఆఫీసర్లు గుర్తు చేశారు. హెచ్పీ పెట్రోల్ బంకులో మరోసారి తనిఖీలు చేసి కల్తీ పెట్రోల్ నిగ్గు తేల్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నా పేరు క్రాంతి కుమార్, మాది ఉప్పల్ విలేజ్, కమలాపూర్ మండలం. ఈరోజు 11 గంటలకు కమలాపూర్ మండల కేంద్రంలో యూరియాపై ధర్నాకు వెళ్ళడం జరిగింది. తిరిగి వస్తూ కమలాపూర్ హెచ్పీ పంపులో 120 రూపాయల పెట్రోల్ పోసుకోవడం జరిగింది. పెట్రోల్ పంపు దాటి కమలాపూర్ మత్తడి వద్దకు రాగానే నా బండి ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందా ఎయిర్ వీల్స్ వచ్చింది వర్షం కొని పెట్రోల్ ట్యాంక్ మూత తీసి మళ్ళీ పెట్టి అలా చౌకించుకుంటూ ఉప్పల్ కన్నూరు క్రాస్ వద్దకు రావడం జరిగింది. ఇక్కడ శివనందిని మెకానిక్ షాప్ దగ్గర నాగరాజు దగ్గర బండి ఆగిపోతుంది చూడటమే అంటే తను చూసి అన్న పెట్రోల్లో వాటర్ కలిసినాయన్న అని చెప్పేసి ట్యాంక్ అని తెప్పి పెట్రోల్ మొత్తం తీయగా నేను పోసుకున్న 120 రూపాయల పెట్రోల్లో సుమారు ½ లీటర్ రూపాయల వరకు వాటర్ ఉన్నాయి. ఇది హెచ్పీ కంపెనీ నిర్వాహకం ఇది కమలాపూర్ మెకానిక్ నాగరాజు గారు జరిగింది. దానిలో మొత్తం ట్యాంక్లో మొత్తం వాటర్ వచ్చింది. పెట్రోల్ మొత్తం వాటర్